ఇక చూద్దాం ఒక్కసారి కృష్ణా నీళ్ళ దగ్గరికి పోదాం. కృష్ణా నీళ్లపై సర్కారు పచ్చి అబద్ధాలు. అసెంబ్లీలో ఉత్తకథలు చెప్పారు. ఆయన ఉత్తమ్ రెడ్డి ఎట్లా పెట్టుకున్నాడో కానీ మంచి క్యాండిడేట్ క్యాప్టెన్. రేవంత్ పిట్ట కథలు చెప్పిలాగు ఉత్తకథలు చెప్తా రేవంత్ పిట్ట కథలు చెప్పిల్లన్న. హరీష్ రావు ఫైర్ అవుతుంది. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీని. పాలమూరు రంగారెడ్డికి మరణ శాసనం రాసిందే వారే. కృష్ణా జలాలను ఏపీకి అప్పగించిందే కాంగ్రెస్. మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం మొత్తాన్ని పండబెట్టిండ్రు. 200 కోట్లు పెడితే 56 లక్షల ఎకరాలకు నీళ్లు. కానీ 2 లక్షల రూపాయలు 2 కూడా ఖర్చు పెట్టలే. అమ్మా 200 కోట్లు పెడితే 56 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టే, కానీ రూపాయలు 2 కూడా ఖర్చు పెట్టలే. 2009లోనే కాంగ్రెస్ హయాంలో పోతిరెడ్డిపాటి నుంచి ఏపీ 1.10 లక్షల క్యూసెక్లు తీసుకెళ్లిందని ఆరోపణ. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. నిన్న హరీష్ రావు గట్టిగానే ఇచ్చిండు. మరి ఏమి ఇచ్చిండు? కృష్ణా నీళ్లపై అసెంబ్లీ సాక్షిగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తకథలు, సీఎం రేవంత్ రెడ్డి పిట్టకథలు చెప్పారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఫజల్ అలీ కమిషన్ వద్దన్నా తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేసిందే ఆ పార్టీ అని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మరణ శాసనం రాసింది వారేనని అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చారని ఆరోపించారు. విభజన సమయంలోనూ తీవ్ర అన్యాయం చేసింది ఆ పార్టీనని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 11వ షెడ్యూల్లో చేర్చకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మరో రెండేళ్లలో కృష్ణా ప్రాజెక్టులను రేవంత్ కృష్ణా బోర్డుకు అప్పగిస్తారని, కృష్ణా జలాలను అతి తక్కువగా వినియోగిస్తారని పేర్కొన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై కక్షగట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పగబట్టారని అన్నారు. అసెంబ్లీ మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలతో తప్పుదోవ పట్టించారని నిన్న గట్టిగానే అరుచుకున్నారు. వాస్తవంగా హరీష్ రావుకు కేసీఆర్కు నీళ్ల పైన ఉన్న ఆ సబ్జెక్టు నాకు తెలిసి కాంగ్రెస్ లో లేకపోలేదు. ఎందుకంటే నల్లమల ఏడున్నదని ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు. నల్లమల తెలంగాణలో ఉన్నదా రాయలసీమలో ఉన్నదా అని అడిగాడు మన సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ట్రోల్ అవుతుండు. గన్మెన్ కొడతాడా అన్న ఎవడన్నా? వీడియో ఉన్నది. రేవంత్ రెడ్డి ఎవడన్నా గన్మెన్ కొడతాడా? 24 గంటలు నిన్ను రక్షించే గన్మెన్ మీద చేయి చేసుకుండేవి. నువ్వు ఏం రేవంత్ రెడ్డివి, ఏం సీఎం? వీడియో ఉంది కదా. అవును, చూపిద్దాం. నల్లమల సాగర్పై వాదనలు గట్టిగా వినిపించండి. కాలు మీద కాలు వేసుకొని ముగ్గురు వినిపిస్తారు, గట్టిగానే వినిపిస్తారు. వీళ్ళు గట్టిగా సీరియస్గా డిస్కస్ చేసినట్టు లేదు. టైం పాస్ కింద ఛాయ్ తాగి టైం పాస్ గా ఆదివారం ముంబైలో అభిషేక్ సింఘ్తో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ ఈయనకు సెకండ్ కింద అని తీసుకుంటాడు. లాయర్ అయిన లక్షల్లో ఉంటుంది. ఈ లాయర్ సెకండ్ కింద అని తీసుకుంటారు. గంట ప్యాక్ ఒక గంట ఆయన వాదనలు చెప్పిందంటే కొన్ని కోట్లు రావాల్సిందే. ఇక ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్తో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ భేటీ. ప్రాజెక్టును కోర్టు నిలువరించేలా ఆధారాలు సమర్పించండి. సీనియర్ లాయర్లు ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచన. ఇవాళ రాష్ట్ర సర్కార్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు గట్టిగా వినిపించాలని సీనియర్ లాయర్లను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రాజెక్టులను కోర్టు నిలుపుదల చేసేలా పక్క ఆధారాలు సమర్పించాలని ఇంజనీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. పోలవరం నల్లమల సాగర్ లింకుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానున్నది. ఈ నేపథ్యంలో ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని కోరిరట. ఇక ఉత్తమ్ రెడ్డి ఉత్తకథలు, సీఎం రేవంత్ రెడ్డి పిట్ట కథలతో ఇక్కడ అభిషేక్ సింఘి ఎంటర్ అయ్యిండు. మధ్యలో అభిషేక్ సింఘి ఎంటర్ అయ్యిండు వయా ఉత్తమ్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డి. ఇక ఒకటే పాలన ఒకటే కులంతో వెళ్తుంది కదప్ప. మీరు వాస్తవంగా చూడండి, కాంగ్రెస్ అంటే ఊర్లల్లో బీఆర్ఎస్ రాకముందు 100% మాదిగ బిడ్డలు కాంగ్రెస్తో ఉండేది.
బీఆర్ఎస్ వచ్చిన తర్వాత సగం చీల్చి పడేసింది బీఆర్ఎస్. ఇక వీళ్ళు మొత్తము నల్గొండ జిల్లా మొత్తం రెడ్లకే ఇచ్చుకున్నారు టికెట్లు. ఇవాడొక్క బీసీ లేడు, అరే మళ్ళా ఓసీలల్లా ఓ బ్రాహ్మణ్ లేడు, ఎవ్వరు లేరు. ఇక రెడ్డిలే, వైశ్య ఉండదు, బ్రాహ్మణ్ ఉండదు, ఏబడి ఉండడు. ఇక ఏందో వాళ్ళకే అర్థం కావాలి కథ.